7 హిల్స్ టీవీకి స్వాగతం. దసరా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా లోక క్షేమాన్ని కోరుకుంటూ చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ సంతపేటలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో నవచండి యాగాన్ని శ్రీ 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 బాలకృష్ణ గురూజీ మరియు వారి శిష్య బృందంతో శాస్త్రోక్తంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక అలంకరణ, అర్చన, పూజ కార్యక్రమాలు కుటుంబ సమేతంగా నిర్వహించారు. 9 రోజుల పాటు జరిగే చండీ హోమంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ మేయర్ కటారి హేమలత, పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిత్తూరు నగరం రూరల్, గుడిపాల మండలాలకు చెందిన టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. त्रिशक्त्यात्मक स्वरूपिणी चंडिका परदेवता दिव्या अनुग्रह सिद्ध्यर्थम मम गोत्रोद्भवस्य जगन्मोहन नामधेयस्य धर्मपत्न्याः प्रतिमा नाम्नी नितेश नामधेयस्य सह कुटुंबानां చెప్పుకోండి సహ ధైర్య వీర్య విజయ అభయ ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ రాజకీయ మమ గృహే అలక్ష్మి నివారణార్థం అభివృద్ధ్యర్థం సర్వదా భీష్ట ఫల సిద్ధ్య అహిత శత్రు క్రూర శత్రు नीच शत्रु सर्व परदेवता दिव्यानुग्रह सिद्ध्यर्थम काले यथाविधिः अंकुरारोपण कैंकर्य कर्मणः शुद्ध्यर्थम कर्म करिष्ये एवं संकल्प्य शरण शरणु गजमुख आकुवाहन शरणु गजमुख आकुवाहन शरणु गजमुख आकुवाहन शरणु सुरगण सेविता शरणु सुरगण सेविता शरणु सकल भीष्टदायक शरणु सकल भीष्टदायक शरणु विघ्न विनाशक शरणु विघ्न विनाशक शरणु 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 हेम खचित किरीट कुंडल हेम खचित किरीट कुंडल कामिता फलदायक कामिता फलदायक हेम खचित किरीट कुंडल हेम खचित किरीट कुंडल कामिता फलदायक कामिता फलदायक अमितदायक प्रबल शास्त्र अमितदायक प्रबल शास्त्र उत्तम विद्या शरणे रे उत्तम विद्या शरणे रे शरणु 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 आत्मोदक परशु परमणि आत्मोदक परशु परमणि भूप पार्वती नंदना भूप पार्वती नंदना भूप पार्वती नंदना व्यासराय विजय विठलन व्यासराय विजय विठलन दास भो गणनायणु शरणु
చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ దుర్గాంబ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి అర్చకులు భక్తుల చేత 108 బిందెలతో జలాభిషేకాన్ని అమ్మవారికి నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ గిరింపేటలో వెలిసిన శ్రీ దుర్గాంబ అమ్మవారు చిత్తూరు నగరం పరిసర మండలాలకు చెందిన ప్రజలకు కోరిన కోరికలు తీరుస్తూ మహిమాన్వితంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించిన వారికి సర్వశుభాలు కలగజేస్తున్నట్లు తెలిపారు. ఈ శరన్నవరాత్రులు అమ్మవారు 10 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మునిశేఖర్, సిబ్బంది మణి, గోపి తదితరులు పాల్గొన్నారు. రెడీగా ఉన్నాము. గిరింపేట 62వ దసరా మహోత్సవంలో ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. తెల్లవారు ఉదయం 5 గంటలకి మహాహోమం స్టార్ట్ అయింది. తర్వాత 108 బిందెల పాలాభిషేకం జరిగింది. 1008 బిందెల జలాభిషేకం జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారిచే ప్రారంభోత్సవం జరుగుతుంది. మహాలక్ష్మీదేవి అలంకరణ. రేపు 4వ తారీఖు చాముండేశ్వరి దేవి, 5వ తారీఖు లలితాదేవి, 6వ తారీఖు పార్వతీదేవి అలంకారము, 7వ తారీఖు శ్రీ కాత్యాయని దేవి, 8వ తారీఖు సరస్వతీదేవి, 9వ తారీఖు శ్రీ మహిషాసుర మర్దిని, 10వ తారీఖు శ్రీ రాజరాజేశ్వరి దేవి, 11 శ్రీ దుర్గాదేవి అలంకారము, 12వ తారీఖు పుష్పరంగంలో శ్రీ విజయలక్ష్మీదేవి గ్రామోత్సవము, 13 వసంతోత్సవం జరుగును. కావున గ్రామం అందరూ వచ్చి విజయవంతంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నిత్యం సామాన్య ప్రజల బాగు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం నిజాయితీగా నిస్వార్థంగా పాటుపడుతున్న సిపిఎం పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య, సీతారాం ఏచూరి బాటలో కృషి చేస్తున్న సిపిఎం 14వ జిల్లా మహాసభలు అక్టోబర్ 26, 27 తేదీలో చిత్తూరులో జరుగుతున్నాయని, వీటిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో విశిష్టమైన పాత్ర నిర్వహిస్తూ సిపిఎం అనేక ఉద్యమాలు చేస్తుందని, చిత్తూరు జిల్లా ఏర్పడిన తర్వాత నిత్యం కరువుతో విలియం తాండవం చేస్తున్న చిత్తూరు జిల్లా అభివృద్ధికి రైతాంగాన్ని ఆదుకోవడానికి సాగునీరు ప్రాజెక్టుల హంద్రీనివా కాలువను పూర్తి చేయాలని సిపిఎం పోరాటం చేస్తుందని తెలిపారు. నగరిలో వేలాది మంది పవర్ లూమ్ కార్మికుల సమస్యలపై 4 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఉద్యమాలు చేశామన్నారు. బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండించి నిరంతరం పోరాటం చేస్తుంది సిపిఎం పార్టీ అన్నారు. సారథిగా ఈరోజు సిపిఎం ఈ జిల్లాలో కొనసాగిస్తున్నాం. అందువల్ల ఈ సిపిఎం జిల్లా మహాసభల జయప్రదానికి ఈ జిల్లాలో ఉన్న మేధావులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అన్ని రకాల వామపక్ష భావజాలం కలిగిన మేధావులందరూ కూడా ఈ మహాసభల జయప్రదానికి ఆర్థికంగా, వస్తు రూపేణ అన్ని రకాలుగా సహాయం అందించాలని చెప్పి సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ కోరుతున్నది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా సుందరంగా ఉంచాలని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు డ్రోన్ ఫ్లైయింగ్ చేయించి డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. రోడ్లపై చెత్త వేస్తున్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తించి వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ సారు మరియు గౌరవ కలెక్టర్ గారు పిడి కడా సారు, మా గౌరవ కౌన్సిల్ మరి అందరి సూచన మేరకు పురపాలక సంఘ పరిధిలో ఇంతకుముందు కుప్పం ఎలా ఉన్నది, గత నేను చేరినప్పుడు 2 నెలల క్రితము డ్రోన్ ఫ్లై చేశాము. ఆ రోజు అంతా కూడా రికార్డు పెట్టినాము గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించడం కోసం, ప్రజలకు చూపించడం కోసం. అవన్నీ కూడా 2 నెలల తర్వాత ఏదైతే ఈ పురపాలక సంఘ పరిధిలో
గార్బేజ్ వనరుల పాయింట్స్, ఊళ్ళో అక్కడక్కడ చెత్త డంప్స్ ఉన్నాయో, మరియు కాలువలన్నీ కూడికి లేక గత 2 నెలల క్రితం ఎలా ఉన్నాయో చూసాము. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తయినాయి కొన్ని. మరలా ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తున్నాము ఈ రోజు నుంచి. ఈ రోజు ఎలా ఉంది, ఎంతవరకు శుభ్రమైంది, మరలా రాబోయే నెల రోజుల్లో ఏం చేయాలి, ఈ విధంగా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు లేటెస్ట్ టెక్నాలజీని వాడమని మాకు నిన్ననే ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ ఉత్తర్వుల మేరకు నెల రోజుల తర్వాత, నెల రోజుల ముందు ఫోటోలు, ఇప్పుడు ఫోటోలు, ఒక ఆల్బమ్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు మరి ఇంకొకసారి కూడా ఇంకొక నెల తర్వాత వస్తారనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ రోజుకి ఈ 3 నెలల యొక్క ప్రగతి ప్రతి నెల కూడా అంతా రికార్డ్ చేసి భద్రంగా పెడుతున్నాము. పురపాలక సంఘం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇంకా ఏం చేయాలా ఆ డ్రోన్లో పరిశీలించి అనేది. ఇప్పుడు ఈ రోజు నుంచి డ్రోను ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఫ్లై చేస్తుంది. 4 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరిపోయిందని కూటమి నేతలు ఆ విషయం అర్థమై టాపిక్ డైవర్షన్ కోసం కొత్త టాపిక్ తీసుకొస్తున్నారని వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అత్యంత బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీని నిలపాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నామన్నారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తానండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు అనే నినాదంతో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నాగరాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలైన విశాఖ స్టీల్ ప్లాంట్ను యథాతథంగా కొనసాగించాలని కార్మిక రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ను యథాతథంగా కొనసాగించి ప్రైవేటీకరణను ఆపి కార్మికులను రోడ్డు పాలు కాకుండా వాళ్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో జోక్యం చేసుకుని ప్రైవేటు పరం చేయడాన్ని మానుకోవాలన్నారు. చిత్తూరు నగర శివారులోనే కలవగుంట ఎన్టీఆర్ జలాశయాన్ని నగర కమిషనర్ నరసింహప్రసాద్ పరిశీలించారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం ఎంత ఉంది, రోజుకు ఎంత నీటిని వినియోగిస్తున్నారనే అంశంపై ఆందోళనకారులతో కలిసి పర్యవేక్షించారు. చిత్తూరు నగరానికి సరిపడే నీటి నిల్వలు ఉన్నాయనే అంశాలను పరిశీలించి జలాశయం పంప్ హౌస్లో మోటార్లను తనిఖీ చేశారు. మోటార్ల రన్నింగ్ టైం రికార్డులను తనిఖీ, మోటార్లు పంపు సెట్ల నిర్వహణ పక్కాగా చేయాలని, రిపేర్లు ఉంటే ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి పంచాయతీలకు, పురపాలక సంఘాలకు, నగరపాలక సంస్థలకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో ఆ ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, త్రాగునీరు, వీధి దీపాలు, కాలువలు నిర్మాణాలు, రోడ్ల లాంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం బాధ్యత కొనసాగుతున్న ప్రక్రియను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తపై పన్ను విధించడంతో ప్రజల్లో తిరుగుబాటు చేశారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో తీసుకున్న తొందరపాటు చర్యలు, అనాలోచిత నిర్ణయాలు నేడు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో స్మార్ట్ సిటీ విధులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన పారిశుద్ధ్య వాహనాలు ఎన్ని, అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి అన్న దానిపై దర్యాప్తు చేస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. తిరుపతిని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్స్, గల్ఫర్ ఆటోలు, స్కూటర్లు ఎక్కడ పడితే అక్కడ పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చెత్త కుప్పల్లో తుప్పు పట్టిపోతున్నాయన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులతో తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులను, ప్రముఖులను నగర ప్రజల దృష్టిలో ఉంచుకొని నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు ప్రముఖ రహదారులను సుందరంగా ఉంచేలా చూడాలని తెలిపారు. పన్ను అనే ఒక చెత్త ఆలోచనని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందండి. ఆ రోజు ప్రజలు చెత్త పన్ను మీద విధించినప్పుడు చాలామంది నివురు గప్పిన నిప్పులాగా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్నుని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అదేవిధంగా నగరపాలక సంస్థ తిరుపతికి సంబంధించి స్మార్ట్ సిటీ నిధులండి కర్పూర హారతిలాగా కరిగించేశారు. నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్న, స్మార్ట్ సిటీ నిధులతో గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఆటోలు కొనుగోలు చేశారు, స్కూటర్లు కొనుగోలు చేశారు, అదేవిధంగా నైట్ స్వీపింగ్ అని చెప్పి వెహికల్స్ కొనుగోలు చేశారు, టిప్పర్లు కొనుగోలు చేశారు. అవన్నీ కూడా ఈరోజు కొన్ని చోట్ల చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్నాయి. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోయాయండి. ప్రజాధనాన్ని అంత చెత్త కుప్పల్లో వేసినటువంటి అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రోడ్లు తిరుపతి నగరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు కొండకు జనం పోటెత్తున్నారు, భక్తులంతా కూడా విఐపీలు వస్తున్నారు. ఏదైతే ప్రధాన రహదారులతో పాటు నగరంలో 50 డివిజన్లు ఉన్నాయో అక్కడంతా కూడా ఈరోజు వర్షాలకి రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి. అక్కడ సీసీ ప్యాచెస్, బీటీ తార్ రోడ్డు పోయిన చోట తార్ రోడ్డు వేసి ప్యాచ్లన్నీ కూడా సక్రమంగా చేయాలని చెప్పని, ఎందుకంటే వాహనాల్లో పోయే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారండి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది, లక్షలాది మంది గరుడ సేవకి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తిరుపతి నగరంలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 50 డివిజన్లలో ప్రతిరోజు కూడా కాలువలు శుభ్రం చేయాలి, బ్లీచింగ్ వేయాలి. ముఖ్యంగా